హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి డౌన్కి వస్తూ మంచి రిజెక్షన్ అయితే తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత 49,188 మన లెవెల్ దగ్గర నుంచి డౌన్కి వచ్చి ఇక్కడ పివోట్ పాయింట్ వీవ్యాప్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పివోట్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చి ఇక్కడ మన లెవెల్ చూడండి, ఈ లెవెల్ పర్ఫెక్ట్గా ఇక్కడ మనం క్యాచ్ చేయొచ్చు. చూడండి 49,188 ఈ రీటెస్ట్ మీద ఎందుకు చెప్తున్నానంటే, గత చాలా వీడియోస్లో చెప్పాను నేను, పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ మీద ఖచ్చితంగా ఇక్కడ బయింగ్ అయితే చేయొచ్చు. నేను టెలిగ్రామ్లో ఒక విషయం చెప్పానండి ఉదయము. ఇక్కడ చూడండి, అంతకుముందు రోజు చాలా మంచి మూమెంట్ చూడండి, 1000 పాయింట్స్ అబవ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఒక రీటెస్ట్ చేసిన తర్వాత బయింగ్ వస్తుంది అనుకొని జస్ట్ ఒక సెంటిమెంట్ తోటి నేను ఇక్కడి నుంచి డౌన్కి వస్తుంది అనుకుని మెసేజ్ పెట్టాను టెలిగ్రామ్లో. ఇక్కడ టచ్ అయ్యి వచ్చేటప్పుడు నేను రివర్స్ బయింగ్ అయితే తీసుకున్నాను, కానీ తక్కువ పాయింట్స్ అయితే క్యాచ్ చేయగలిగాను. అయితే ఇక్కడ చూడండి, ఈ రీటెస్ట్ మీద బై చేస్తానని కూడా నేను టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను. ఇక్కడ చూడండి, మన లెవెల్ని టెస్ట్ చేసి వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నాను, కానీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. తర్వాత మళ్ళా ఇక్కడ ఒక చిన్న పాయింట్స్ తీసుకోగలిగాను. మొత్తానికి నేను అనుకున్న ట్రెండ్ అయితే డౌన్కి అయితే చూడండి, ఇక్కడ మంచి డౌన్ఫాల్. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఇట్లా చూడండి, ఇలా ఎం ప్యాటర్న్, ఇక్కడ మీకు ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. నిఫ్టీలో అయితే పక్కాగా ఉంది. ఇక్కడ ఈ హైని చూడండి, ఈ హై బ్రేక్ చేయలేదు, ఈ హై బ్రేక్ చేయలేదు. అంటే ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్లో బయర్స్ని సెల్లర్స్ని బాగా అక్యుములేట్ చేసుకొని తర్వాత అయితే మంచి మూమెంట్ డౌన్ ఫాల్ అయితే అయిందండి. చాలా మంచి మూమెంట్ అయితే వచ్చింది. అక్కడ కూడా చూడండి, ట్రాప్ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్లో ఇటు బయర్స్ని అటు సెల్లర్స్ని ఏ విధంగా ట్రాప్ చేస్తుందో చూడండి. ఏదేమైనా మొత్తానికైతే కొన్ని పాయింట్స్ ఈరోజు క్యాచ్ చేయగలిగాం. అయితే ఈ సెంటిమెంటు ఇవన్నీ ఆలోచించకుండా అంతకుముందు రోజు 1000 పాయింట్స్ ఇవన్నీ ఈరోజు డౌన్కి వస్తుందనే మూమెంట్ అవన్నీ వదిలేసి ఈ విధంగా సెకండ్ టైము నేనైతే ఫెయిల్ అయ్యాను. అంటే అనుకున్నదా, ఎందుకంటే ఇక్కడ పివోట్ పాయింట్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక అటువంటివి ఆలోచించకుండా మన రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. పివోట్ పాయింట్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత ప్రతిసారి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది, ఎప్పుడో 1 or 2 times తప్ప. ఇలా ఎర్లీ మార్నింగ్లోనే నియర్ చూడండి, ఇలా వీవ్యాప్ పివోట్ పాయింట్కి దగ్గరలో పైన క్లోజ్ అయినప్పుడైతే చాలా మంచి మూమెంట్ ఇస్తుంది. ఇటువంటి మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ మూమెంట్ని అయితే వదలొద్దండి. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 49,275 అండి. 1 second, 49,275. ఓకే అండి, మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీలో గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 22,949 లెవెల్ని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి చూడండి పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అదే వీవ్యాప్ని టచ్ చేసి అక్కడే సపోర్ట్ తీసుకొని చూడండి మంచి మూమెంట్ ఇచ్చింది చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, హైలో ఉన్నప్పుడు చూడండి, డే హై ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ లెవెల్ని దాటలేదు. ఆ తర్వాత డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ ఈ హై దాటలేదు. ఇలా చూడండి ఎం ప్యాటర్న్ చూడండి, ఎం ప్యాటర్న్ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడైతే బయింగ్ అయితే పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చండి. చూడండి ఇక్కడ మన లెవెల్ 22,950 దగ్గర ఆగిపోయింది. మరి ఈరోజు
నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 23,070 అండి, 23,070. ఓకేనండి. ఎవరైనా కొత్త వారు వీడియోస్ చూస్తుంటే పాత వీడియోస్ చూసి లెవెల్స్ డ్రా చేసుకోండి. మన లెవెల్స్ కానీ వీవ్యాప్ పీవట్ పాయింట్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. దయచేసి ఓపిక్గా వెయిట్ చేసి లెవెల్స్ని ఫాలో అయ్యి ట్రేడ్ చేయండి. మంచి పాయింట్స్ అయితే మీరు క్యాచ్ చేయగలరండి. మరి ఈ కొత్తవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరీ కోరుతున్నాను. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.